Hello viewers, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another vlog. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో అమ్మ వాళ్ళ యానివర్సరీ ఎలా జరిగింది, అలాగే దాని తర్వాత రోజు మేము ఏమేం చేసాము అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ ఇది నేను 25th of June షూట్ చేశానండి. నాకు పోస్ట్ చేసేకి తీరికే దొరకలేదు, అంటే టైం కుదరలేదు. అమ్మ వాళ్ళు వచ్చి ఉన్నారు కదా, సో అమ్మ వాళ్ళు 25th మార్నింగ్ దిగారనమాట, బెంగళూరుకి వచ్చారు. యాక్చువల్లీ 25th వచ్చేసి అమ్మ వాళ్ళ యానివర్సరీ, అలాగే 27th వచ్చేసి డాడీ బర్త్డే ఉండే, సో దానికోసం వచ్చారు. ఇంకా మా సిస్టర్ కూడా ఇక్కడే ఉంది కదా, దానికోసం ఇక్కడికే వచ్చేసారు. ఇక దోశ పిండి వాటిని బయటకు తీసి పెడుతున్నాను, ఇంకా టీ పెట్టించేసేయాలి. అమ్మ వాళ్ళు వస్తున్నారు అంటే ఊరికే రారు కదా, ఇంకా వస్తూ ఇలా స్వీట్స్, హాట్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. నాకు ఇలా డ్రై ఫ్రూట్ పూతరేకులు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పూతరేకులు అంటే చాలా ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. యాక్చువల్లీ నాకు స్వీట్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సో వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. నేను డే మొత్తం వీడియోని షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని వర్క్స్ ఉండటం వల్ల నేనైతే షూట్ చేయలేకపోయాను. యాక్చువల్లీ సేమ్ డే నాకు విన్నుకి కొంచెం బయట పని ఉంది. సో మార్నింగ్ ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకునేసి నేను విన్నైతే వెళ్ళిపోయాము బయటికి. మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఈ లోపల అమ్మ ఆఫ్టర్నూన్కి కుక్ చేసేసింది అనమాట. సింపుల్గా పప్పు, రైస్ ఇలా కుక్ చేసి పెట్టేసింది. ఓకే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్కి ప్లాన్ చేద్దాము అని చెప్పి ఇలా ఈవినింగ్ అయితే ప్లాన్ చేసాము. ఇంకా స్పెషల్ రెసిపీస్ ఉంటాయి కదా, ఏదైనా స్పెషల్ ఉంది అంటే ఇంట్లో, మీకోసం నేను రెసిపీని అయితే షూట్ చేశాను, బట్ టైం లేక పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా అన్ని ప్లాన్ చేసుకొని ఇలా సింపుల్గా మ్యారేజ్ డే అయితే సెలబ్రేట్ చేసామన్నమాట, యానివర్సరీ. సో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ 37th యానివర్సరీ అనమాట. 36 years కంప్లీట్ చేసేసి 37th యానివర్సరీ ఇలా జరుపుకున్నారనమాట. చాలా బాగుంటుంది కదా ఇలా, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బయట జరుగుతున్నవి అని చూస్తూ ఉంటే అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి కదా. అంటే చిటికి మాటికి గొడవలు ఇలా పడుతూ ఉండటం, చాలా చిన్న చిన్న వాటికి డివోర్స్ వరకు వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి. బట్ అప్పుడు కాలం మారి కొద్దీ మనుషులు కూడా మారుతున్నారు. అంటే మనుషులు మారటంతో పాటు ఇలాంటివి కూడా చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. మనము లైక్ ఓల్డ్ కపుల్స్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఆ టైంలో కూడా చాలా జరిగినవి ఉండొచ్చు, బట్ ఇలా మనము కలిసి ఉండాలి ఒకరికొకరు అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. సో ఇలా అయితే అమ్మ వాళ్ళ యానివర్సరీ జరిగింది. యాక్చువల్లీ మేబీ చిన్నోడు అంటే మా సిస్టర్ అక్కడే ఉండుంటే వాళ్ళ దగ్గరే వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. ఇంకా నేను లేను, సిస్టర్ లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరే ఉంటారని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. వచ్చి సెలబ్రేట్ చేసుకొని అయితే వెళ్ళారు. యాక్చువల్లీ 25th అమ్మ వాళ్ళ యానివర్సరీ అయితే 27th డాడీ బర్త్డే ఉండింది. బట్ డాడీ బర్త్డే అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, యానివర్సరీ చేసుకున్నాం కదా చాలు అని చెప్పేసి వాళ్ళు ఇంకా డాడీ అయితే బర్త్డేని ఏమీ సెలబ్రేట్ చేయలేదన్నమాట పెద్దగా. సో ఇదైతే జస్ట్ నేను 25th and 26th రోజు షూట్ చేసిన వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫుల్ లెంత్ వీడియో ఒకటే రోజు షూట్ చేసి పెట్టడం నాకైతే కుదరలేదు, కాబట్టి ఇలా 2 daysది కలిపేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 26th ఈవినింగ్ అనమాట. మేము అలా నర్సరీకి అయితే వెళ్ళాము. అమ్మ సంథింగ్ రోజ్మెరీ ప్లాంట్ ఇలా కావాలి అని అంటూ ఉంటే ఒకసారి దొరుకుతుందేమో చూద్దామనేసి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఈ నర్సరీ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను మన ఛానల్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియో ఈ నర్సరీ గురించే. సో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇది ఆనేకల్ రోడ్లో ఉంటుందన్నమాట, బెంగళూరులో. చాలా పెద్ద నర్సరీ, అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. ఇది లేదు ఇది ఉంది అని కాకుండా ఫ్రూట్స్, ఇలా
ఫ్లవరింగ్, ఇంకా షో ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి. సో దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇన్ కేస్ ఈ వీడియో ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే అని చెప్పేసి మీతో ఒకసారి మళ్ళీ రీషేర్ చేసుకుంటున్నాను. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోలో నేను డీటెయిల్స్ అన్నీ నీట్గా ప్రొవైడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అలా ఈవినింగ్ వెళ్ళాము, చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో వెళ్ళి కాసేపు అలా ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయని చూసేసుకొని కావాల్సినవి తీసుకున్నాము. యాక్చువల్లీ చాలా బాగున్నాయన్నమాట. మా ఇంట్లో ఈ ఫ్లవర్ ఉండే, బట్ పోయింది. దానికోసం ఇవన్నీ కొన్ని మెమరీస్ అయితే ఉంటాయి కదా, ఏది చూసినా ఒకసారి ఇది చూసాము అంటే లైక్ దాని గురించి మనకు ఇది ఒక మెమరీ ఉంటుంది కదా. సో అలా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. అండ్ మా ఇంట్లో మా ఫ్యామిలీకి ప్లాంట్స్ అన్నా డాగ్స్ అన్నా ఇలా చాలా ఇష్టం అన్నమాట. నేచర్, నాట్ ఓన్లీ డాగ్స్, స్ట్రే యానిమల్స్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది. సో ఇలా అంతా చూసేసుకొని కావాల్సిన ప్లాంట్స్ అయితే తీసేసుకున్నాము. రోస్మెరీ అండ్ అమ్మ ఒక రోజ్ ప్లాంట్ కూడా తీసుకునింది, నేను ఒక రోస్మెరీ ప్లాంట్ అయితే తీసుకున్నాను. సో అలా అయితే జరిగిందనమాట. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక స్పెషల్ రెసిపీని పోస్ట్ చేస్తాను అని చెప్పాను కదా, తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.